ఇది చెప్పుకొని మనం ఆగుదాం. ఒకసారి అందరూ తీయండి. 3:23 చదవండి. ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను నా వైపు ఇప్పుడు చూడండి. ఈ వచనం చదివితే మనకి ఏమనిపిస్తుంది? పాపం చేయటం వల్లే మహిమకు రాలేకపోతున్నారు. దేర్ఫోర్ పాపం చేయకుండా ఉంటే ఈ మహిమకు వస్తారు. ఈ వచనాన్ని కంటెక్స్ట్ లోంచి బయటికి లాగేస్తే దిస్ ఇస్ ద మీనింగ్. కానీ ఈ వచనాన్ని కంటెక్స్ట్ లో పెట్టి 20 కానీ చదవండి. 20 చదవండి ఒకసారి. ఒక్క నిమిషం చదవండి. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? 10 ఆజ్ఞలు కదా. 10 ఆజ్ఞలు ఏముంది? పాపం చేయండి అని ఉందా? పాపం చేయవద్దని ఉంది. నా వైపు చూడాలి ఇప్పుడు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన నీతిని పొందట్లేదంటే నీతిని ఏం చేస్తున్నారని? ట్రై చేస్తున్నారని. అంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఏం ట్రై చేస్తున్నారు? మహిమను ట్రై చేస్తున్నారు. అంటే మ్యాన్ ఈజ్ సీకింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ బై ద రిలీజియన్. మతము ద్వారా మహిమను చేరుకోవాలని. మతం అంటే ధర్మశాస్త్రం. బై ద సెల్ఫ్ రైచియస్నెస్, బై ది లా, బై ద రిలీజియన్ మ్యాన్ ఈజ్ సీకింగ్ ద గాడ్స్ గ్లోరీ. అప్పుడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల వినాలి, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు ఎవరు చేయలేరు? మోషే కంటే ముందున్న వాళ్ళు చేయలేరు. మోషే కంటే ముందు జనాలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? అప్పుడు చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆదాము నుండి మోషే వరకు. వీళ్ళని 23లో చెప్పలే. ఏ భేదం లేదు అందరూ అని చూసారా? ఈ అందరూ ఎవరు కాదు? ఆదాము నుండి మోషే వరకు ఉన్నవారు కాదు. ఎందుకంటే ఆదాము నుండి మోషే వరకు ఉన్నవారు పాపము చేశారని ఆరోపించలేం. కర్మ పాపం వారికి ఆరోపించలేం. కర్మ పాపం ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది? ఎస్. అంటే ఇప్పుడు ఈ వచనంలో ఏ భేదం లేదు అందరూ పాపం చేశారంటే ఎవరు పాపం చేశారనంటే పాపము చేయకుండా ఉంటే ఆ మహిమకు వెళ్తామని వెతికిన వారిలో ఏ భేదం లేదు అందరూ పాపం చేశారంటే బై ది రిలీజియన్, బై దిలా ఎవరు ఆ మహిమను పొందలేకపోతారు. మతం వల్ల ఎవరు పొందలేకపోతున్నారు కాబట్టి యేసు ప్రభు ఆ మహిమను తీర్చాడు అని అర్థం. రిలీజియన్ ద్వారా ఏదైతే సాధ్యం కాలేదో అది యేసు ప్రభు ద్వారా అయింది అని అర్థం. కానీ ఏమని అర్థం కాదు? అక్షయ ఏమని అర్థం కాదు? అక్షయ మార్కులు మీకే. చెప్పండి ఏమని అర్థం కాదు? పాపం చేయటం వల్ల మహిమను పొందలేకపోయామనేది అర్థం కాదు. పాపం చేయకుండా ఉంటే మహిమను పొందుతాం అని ఏం చెప్తుంది? ఎవరు చెప్తున్నారు? మతం చెప్తుంది. మతం మాటిని ప్రతి ఒక్కరు ఇప్పుడు కొండెక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ భేదం లేదు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు, నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడేవాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నన్ను ఎక్కించమంటున్నాడు. ఎందుకంటే నేను ఎక్కలేకపోతున్నాను, ఆ మహిమను నేను పొందలేకపోతున్నాను. అందుకనే ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏ శరీరం ఇప్పుడు దాకా కొండ ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు? అందులోనే హింట్ ఉంది. శరీరం అంటే ఏంటి? శరీరంలో ఏముంది? పాపం. అది చేయగోరు మేలు చేయక చేయగోరు గీడే చేపించింది. అందుకని మతం వల్ల ఎవరు కొండెక్కలేదు. ఈ కొండెక్కే బ్యాచ్ పెరుగుతున్నారు, తగ్గుతున్నారా?